వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, గాంజా, నల్లమందు, ఇతరత్ర ఎన్నో పేర్లు వీటికి బానిసలైపోతున్నారు ప్రస్తుత యువతరం మాత్రమే కాదు, చాలామంది. అందులోనూ ముఖ్యంగా సెలబ్రిటీలకి సంబంధించి రాజకీయ నాయకులు కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, సినిమా స్టార్లు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, ప్రముఖ వ్యాపారవేత్తలు, వ్యాపార దిగ్గజాలు, వారి వారసులు కావచ్చు, ఇలా ఎంతోమంది చిన్న చితక సెలబ్రిటీ స్థాయి ఒక్కసారి వచ్చింది అంటే అక్కడి నుంచి పై స్థాయి వరకు కూడా చాలామంది ఈ డ్రగ్స్ మత్తుకి బానిసలైపోతున్నారు. ఇది ఇప్పుడు చెప్పుకునేటువంటిది మాత్రమే కాదు, గతంలో ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటిదే. మరి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకు వీటి వినియోగం మీద ఇప్పటికీ కట్టడి అనేది లేకుండా పోతుంది? అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డ్రగ్స్ అనేది? అసలు తీసుకుంటున్నటువంటి వాళ్ళ పిల్లలు ఎవరు? వాళ్ళ పేర్లు బయటికి ఎందుకు రావు? గోప్యతా హక్కు అనేది ఇక్కడ ఏమైనా ఉందా? రాజ్యాంగం కల్పించిందా? ఫలానా వాడు మాదక ద్రవ్యాలు తీసుకున్నాడు కాబట్టి వాడేమో ఒక రాజకీయ నాయకుడు కొడుకు, లేదంటే ఒక ఎమ్మెల్యే కొడుకు, ఒక మినిస్టర్ కొడుకు, ఒక ఎంపీ కొడుకు, లేదంటే ఒక ప్రముఖ వ్యాపారవేత్త కొడుకు, లేదా ఒక పెద్ద సినీ స్టార్ కొడుకు, కూతురు, ఎవరో ఒకళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి గోప్యతా హక్కు అనేది ఏమైనా ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే, పవన్ కృష్ణమూర్తి అనే నేను ఒక సాధారణ జర్నలిస్ట్ని. నేను ఆరోగ్య పరిస్థితుల నిమిత్తమో ఇంకో దాని ప్రకారమో లేదా ఏదో ఒకటి నాకే అలవాటు ఉందనుకోండి, ఒక 2 గ్రాములో 3 గ్రాములో గంజాయి నా జేబులో పెట్టుకుని వెళ్తున్నా. ఎక్కడో చెక్కింగ్లో దొరికాను. మరి వాళ్ళ స్థాయిలో నేను ఫేమస్ కాకపోవచ్చు. ఒక సాధారణ జర్నలిస్ట్గా కేవలం కొద్ది మందికి మాత్రమే నేను తెలిసి ఉండొచ్చు. నన్ను తీసుకెళ్ళి మీడియా ముందు ప్రెస్ మీట్లో నిలబెట్టేసి పోలీసులు వెనక ఒక ముసిగేస్తారో వెయ్యరో తెలియదు. ఫలానా పవన్ కృష్ణమూర్తి అనేవాడి దగ్గర గంజాయి దొరికింది అంటే మా నాన్న ఒక చిన్నపాటి గుమాస్తా అని, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అని. మరి ఏ సెలబ్రిటీల పిల్లలకి, సెలబ్రిటీలకి సంబంధించినటువంటి వాళ్ళకి ఈ ప్రివిలేజ్ ఎందుకు ఇస్తున్నారు? చట్టం అందరికీ సమానమే కదా, లేదు దాంట్లో ఏమైనా స్టెప్స్ ఉన్నాయా? పేదవాడికి ఒకటి, మధ్యతరగతి వాడికి ఒకటి, దిగువ మధ్యతరగతి వాడికి ఒకటి, ఎగువ మధ్యతరగతి వాడికి ఒకటి, ఇంకా పైన వాళ్ళకి ఒకటి, లక్షాధికారికి ఒకటి, కోటీశ్వరుడికి ఒకటి, ఇంకా అంతకు మించిన వాళ్ళకి ఒకటి అన్నట్టుగా ఏమైనా ఉన్నాయా? మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళందరికీ? ఇది ఒక పాయింట్. అయితే ముఖ్యంగా ఎందుకు ఇవన్నీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది? చేవేళ్లలో సింగర్ మంగ్లీకి సంబంధించినటువంటి పుట్టినరోజు వేడుకల్లో గంజాయి ఉపయోగం, మాదక ద్రవ్యాల వినియోగం, అలాగే విదేశీ మద్యం వితౌట్ ఎనీ పర్మిషన్, అలాగే డీజే, ఇవన్నీ కూడా పెట్టారని వార్తలు వచ్చే చూసామంతా అయిపోయింది. ఇందులో ఇటీవల వర్ధమాన నటులు, నటీమణులు, గీత రచయితలు వీళ్ళందరూ కూడా పార్టీలో పాల్గొన్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. విజువల్స్లో చాలా క్లోజ్గా చూసాం ఆ విజువల్స్ని. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరి మధ్యలో కూడా ఈ విధమైనటువంటి కల్చర్ని చూపిస్తూ ఉంటే మరి పొద్దున వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఎందుకని చెప్పి గత 15-20 ఏళ్లుగా ఎందుకని యువత, ముఖ్యంగా యూత్కి సంబంధించినటువంటి వాళ్ళు, వస్తున్నటువంటి వర్ధమాన హీరోలు, హీరోయిన్లు, టీవీ సీరియల్స్లో చేసేటువంటి వాళ్ళు, లేదంటే వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, స్పోర్ట్స్లో ఉండేటువంటి వాళ్ళు కాస్త ఫేమస్ అయితే చాలు, సోషల్ మీడియాలో ఫేమస్ అయితే చాలు, సెలబ్రిటీ స్టేటస్ వచ్చేస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్స్. మరి వీళ్ళందరూ కూడా దీంట్లోనే మత్తులో మునిగి తేలుతున్నారు కదా. మొన్నటిదాకా చూసాం ఈ లావణ్య మస్తాన్ సాయి ఇష్యూలో ఏ కీలకంగా ఉన్నాయి అనేది. మరి వీళ్ళందరికీ ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తున్నాయి? ఎందుకు ఈ పెడమార్గాన్ని పట్టుకుంటున్నారు? ఎవరు వీళ్ళందరికీ నేర్పిస్తున్నారు? ప్రతి ఒక్కళ్ళకే అలవాట్లు ఉన్నాయి. అలవాట్లు లేవు, మేమెవరూ మద్యం తాగం, మేము సిగరెట్ కాల్సం అనేటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎక్కడో 100కో 1,00,000కో అన్నట్టుగా సెలబ్రిటీలు, అంటే సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదో ఒక దానికి ఏదో ఒక అలవాటు అనేది ఉంది. చాలా తక్కువ మంది ఉన్నారు అన్ని కంట్రోల్ చేసుకుని మాకు ఏ అలవాట్లు లేవనేటువంటి వాళ్ళు చాలామంది తక్కువ ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఇప్పుడు తెలిసిందే, కొత్తగా మాట్లాడుకునేటువంటిది ఏది లేదు. ఎవరి గురించో పేర్లు తీసి, చిరంజీవి గారి పార్టీలు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటివి, అలాగే బాలకృష్ణ గారికి సంబంధించిన పార్టీలు కావచ్చు, వెంకటేష్ గారు, జగద్బాబు గారు, అలాగే నాగార్జున గారికి సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు, అక్కడ మద్యం వాళ్ళ ఇంట్లోనే హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నారంటే అక్కడ ఎవరిది ఇదేమి మేము బహిరంగంగా ఈ పార్టీ చేసుకుంటున్నాము, దీంట్లో మేము ఇచ్చేస్తున్నాం అని ఎవరు చెప్పక్కర్లా. బయట ప్రైవేట్ రిసార్ట్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే పోలీస్ పర్మిషన్స్ ఇవన్నీ ఉంటాయి. మా ఇంట్లో మేము ఏదో చిన్నపాటి ఫంక్షన్ చేసుకుంటున్నామంటే ఎవరి పర్మిషన్ అక్కడ ఉండదు. సో ఏ రోజు కూడా వీళ్ళకి సంబంధించి ఎక్కడా కూడా ఫలానా చిరంజీవి గారి ఇంట్లో జరిగిన పార్టీలో గంజాయి పట్టుబడింది, లేదంటే ఇది ఇలా జరిగింది, ఇది ఇలా అయ్యింది, లేదా నాగార్జున గారి ఎన్కన్వెన్షన్కి సంబంధించిన దాంట్లో న్యూ ఇయర్ పార్టీస్లో విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ వాడారు అని ఏ రోజు కేసులు ఎందుకు రాలా?
ఎందుకని రాలేదు? ఎందుకు వీళ్ళందరూ ఇప్పుడున్నటువంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా ఎందుకని ఈ కేసులో ఎందుకు ఇరుక్కులేకపోయారు? తర్వాత వచ్చినటువంటి యువ కథానాయకులు, యువ కథానాయికలు, అప్కమింగ్ ఆర్టిస్ట్ అన్నటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ మాత్రమే ఎందుకు వస్తున్నారు? ఈ అండర్ విచ్ ఇన్ఫ్లుయెన్స్? వీళ్ళు మారరా? ఏం నేర్చుకుంటున్నారు? ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అనేది ఏది లేకుండా స్వయం కృషితోటి పైకి వచ్చి ఈరోజు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారిని చూసి ఏం నేర్చుకుంటారు వీళ్ళు? తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని డైలాగులు చెప్పడం, అందులోనూ పౌరాణికం డైలాగులు అంటే ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ మాత్రమే అనిపించుకున్నటువంటి ఆయన మాస్ హీరో కింద, మాస్ పల్స్ ఎలా పట్టుకోవాలి, ఒక డెమీ గాడ్ కింద ఎలా ఉండాలనే దానికి నందమూరి బాలకృష్ణ గారిని చూసి ఏం నేర్చుకుంటారు వీళ్ళు? ఆ నిబద్ధత ఉండక్కర్లా. పైగా ఆయన ట్రోల్ చేస్తారు, అందరిని వెళ్ళి కొడతాడు అని. ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయో 100 మంది అభిమానుల మీద పడుతుంటే మీకేం తెలుసు? మరి ఆయన పార్టీల్లో ఎప్పుడూ కూడా గంజాయి వాడారు, ఇంకోటి వాడారని ఎందుకని రాలేదు? వెంకటేష్ గారు ఆయన ఇటువంటి పార్టీలకి అన్నింటికి దూరం. ఆయన పార్టీలు అన్నీ ఎలా ఉంటాయంటే చక్కగా వెళ్ళామా, కాసేపు నవ్వుకున్నామా, యోగా చేసుకున్నామా, ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా ఉంటుందనేది వెంకటేష్ గారితో ఎంతో తెలుస్తుంది. మరి ఆయన చూసి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఇప్పటికీ అగ్ర కథానాయకులు కదా వీళ్ళు. ఇక నాగార్జున గారు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఈ రిసార్ట్లో జరిగినటువంటి పార్టీలు, ఎన్ కన్వెన్షన్, ఆయన ఓన్ కన్వెన్షన్ సెంటర్లో న్యూ ఇయర్ పార్టీలు ఎన్నో నిర్వహిస్తూనే ఉంటారు. అక్కడ మధ్య ఇయర్లో పారుతుంది న్యూ ఇయర్కి, అనేక ఫంక్షన్స్ జరుగుతాయి. పర్మిషన్స్ తీసుకొని ఆ పార్టీలు కానీ ఇవన్నీ నడిపిస్తూ ఉంటారు. మరి అక్కడ ఎన్ కన్వెన్షన్స్లో డ్రగ్స్ పట్టుబడ్డాయనో ఇంకోటనో ఎందుకని రాలా? ఏం నేర్చుకుంటున్నారు మరి వీళ్ళందరినీ చూసి? ఎక్కడ దొరుకుతున్నాయి అసలు వీళ్ళకి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాంటీ డ్రగ్ పాలసీ తీసుకొచ్చి, గతంలో సజ్జనార్ గారు ఉన్నప్పుడు, సజ్జనార్ గారి కంటే ముందు అకున్ సబర్వాల్ గారు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్కి సంబంధించి టాలీవుడ్ ప్రముఖులందరినీ కూడా పిలిపించి టెస్టులు చేసి ఇప్పటికీ పిలుస్తూనే ఉంటారు. మొన్న చూసాం, ఇదే దీనికి సంబంధించి జన్వాడ ఫామ్ హౌస్లో కేటీఆర్ గారికి సంబంధించినటువంటి బంధువులు, లేదంటే వాళ్ళ మిత్రులు, వాళ్ళ బావమరిదో ఇంకెవరో ఆ ఫామ్ హౌస్లో విదేశీ మద్యం పట్టుబడింది, అలాగే డ్రగ్స్ కూడా. అందులో ఒకళ్ళకైతే డ్రగ్స్ వాడకం జరిగింది అనేది బయటపడింది. ఇప్పుడు ఎవరిని అనాలి? ఏం నేర్చుకుంటున్నారు మరి వీళ్ళని చూసి? దాని తర్వాత అంతకుముందు చూసాం, నటి హేమకి సంబంధించి బెంగళూరులో జరిగినటువంటి ఒక రేవ్ పార్టీలో తను పట్టుబడింది అనేది బయటికి వార్తలు వచ్చాయి. చాలా వరకు కూడా మరి అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో తెలియదు. హేమకు కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, డ్రగ్స్ వాడతారు, ఇక్కడి నుంచి కేవలం ఈ రేవ్ పార్టీలకి మాత్రమే తను చాలా మందిని తీసుకెళ్తుంది అన్నటువంటివి ఇవన్నీ వచ్చాయి. ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఎందుకని చెప్పి అవన్నీ వస్తున్నాయి? బ్రహ్మానందం గారు లేదంటే ఇతరత్ర పెద్దలు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ, సినీ నటుల జీవితాలు అనేవి అద్దం లాంటివి. ఏముంది, రాయి ఈజీగా వేసేయచ్చు అని. కానీ ఇక్కడ రాయి ఈజీగా ఎవరు వేసేయట్లేదు. బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళకి సంబంధించి ఇంతమంది లెజెండ్స్ ఉన్నారు, వీళ్ళ మీద ఎందుకు రాయి వేయలేకపోయారు? గాసిపింగ్ వేరు, ఫలానా వాళ్ళు ఫలానా రిలేషన్లో ఉన్నారనో ఇంకోటన మాట్లాడడం, లేదంటే ఫలానా హీరోకి హీరోయిన్కి గొడవ అయింది, ఫలానా ఇద్దరు నటుల మధ్యలో గొడవలు జరుగుతున్నాయని గాసిపింగ్ అనేది వాళ్ళ కడుపు కోసం, ఇంకా వాళ్ళ కక్కుర్తనికి వచ్చి ఏదైనా అనుకొచ్చి చాలామంది జర్నలిస్టులు రాస్తూ ఉంటారు. వాళ్ళ జర్నలిస్టులు కూడా అనాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రతి ఇన్సిడెంట్లో కూడా ఈ పబ్బింగ్ అండ్ ఈ కల్చర్, పార్టీయింగ్ కల్చర్ బాగా పెరిగిన తర్వాత అందులో ఇంకా ఎక్కువ మోతాదులో కిక్ కావాలి అని చెప్పి సెలబ్రిటీలు ఎక్కువగా. మరి ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం నేర్చుకుంటున్నారు? ఎన్ని కేసులు ఇంకా నమోదవ్వాలి? ఆఖరికి తెలంగాణ గవర్నమెంట్కి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ సైతం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారితో సైతం యాంటీ డ్రగ్ పాలసీ మీద క్యాంపెయిన్స్ నిర్వహించారే. డ్రగ్స్ వాడొద్దు, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళొద్దు అని. మరి ఇప్పుడు సింగర్ మంగ్లీ బిలాంగ్స్ టు ద సేమ్ టాలీవుడ్ ఇండస్ట్రీ, ఒక సింగర్గా. మరి తన పార్టీలోని ఇవన్నీ జరిగాయి. కాసర్ల శ్యామ్ సేమ్ ఇండస్ట్రీ, దివి సేమ్ ఇండస్ట్రీ. ఇంకా ఎంతమంది ఉన్నారో పేర్లు పూర్తిగా బయటికి రాలేదు. పోలీసులు ఇంకా అది సమాచారం బయటికి ఇవ్వాలి, పూర్తి స్థాయిలో రిపోర్ట్ అనేది. వీళ్ళందరినీ చూసి వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? సరే, ఇందులో శ్యామ్ గారు తీసుకున్నారా లేదా నాకు తెలియదు, దివి తీసుకుందా లేదా నాకే కదా, పోలీసులు కూడా ఇంకా బయటికి చెప్పలేదు. నేను వాళ్ళు తీసుకున్నారో నేను అనట్లా. బట్ పార్టీలో వినియోగం అనేది, ఆ దామోదర్ అనేటువంటి వ్యక్తి ఎవరో తెలియదు, వాడాడు అంటున్నారు. అక్కడ గంజాయి కొడుతూ అక్కడ పట్టుబడ్డాడు.
ఎక్కడ శివార్లలోకి వెళ్తే చాలు, హైదరాబాద్లో మళ్ళీ అది కూడా సిటీ సెంటర్లో ఉన్నటువంటి పబ్స్ కావచ్చు, లేదంటే ఈ హోటల్స్, లేదంటే కన్వెన్షన్ సెంటర్స్లో జరిగేటువంటి ఈవెంట్స్లో పోలీసుల పర్యవేక్షణ అనేది చాలా బలంగా ఉంటుంది. అందుకని చెప్పి ఇక్కడైతే మనకు ఫ్రీడమ్ ఉండదు అని చెప్పి సిటీ శివార్లలో ఈ ఫామ్ హౌస్ కల్చర్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఒక రోజుకో 2 రోజులుగా అద్దెకి తీసుకోవడం, హ్యాపీగా ఒక 50 మందితో అకామిడేట్ చేసేలాగా, ప్రైవేట్ ఫంక్షన్ ఒకటి చేసుకునేలాగా, ప్రశాంతమైన వాతావరణంలో అన్నట్టుగా బుక్ చేసుకుంటున్నారు. బుక్ చేసుకొని అక్కడ చేసేటువంటి వెధవ పనులన్నీ ఇవి. గతంలో ఇవి ఎందుకు జరిగేవో తెలుసా? ఈ ఫామ్ హౌస్ బుకింగ్లు, లేదంటే ఈ శివార్లకు వెళ్ళేది ఏం జరిగేది తెలుసా? కార్తీక వన సమారాధనలని కార్తీక మాసంలో మొత్తం మన ఒక కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ వెళ్ళి అక్కడ భోజనాలు చేసి భక్తిపరంగా దేవుడిని స్మరించుకుని వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ ఏమైపోయిందంటే, ఊరి శివార్లలో మొత్తం ఈ రిసార్ట్స్ కావచ్చు, లేదంటే ప్రైవేట్ ఫామ్ హౌసెస్ కావచ్చు, ఇవన్నీ ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకి వాటికి సంబంధించి అడ్డాగా మారిపోతున్నాయి. ఇంకా ఏం చేస్తే వీళ్ళు మారతారు? ఎప్పటికి ఇంకా మారతారు వీళ్ళు? నిప్పు లేనిదే పొగ రాదు అంటారు. వీళ్ళ వినియోగం లేకపోతే పోలీసులు మాత్రం ఎందుకు కేసులు నమోదు చేస్తారు, ఎప్పటికప్పుడు దాడులు చేస్తారు? సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాంటీ డ్రగ్ పాలసీకి ది బర్డ్ మీడియా ఎప్పుడూ సపోర్ట్ చేస్తుంది. అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఎవరు తప్పు చేసినా బయట పెడతాం. మేము కూడా ప్రభుత్వానికి ఈ పర్టికులర్ విషయంలో మద్దతుగా ఉంటాం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.